అట్లాగే గ్రహణం. ఈ గ్రహణం గూడా ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇంకోటి చాలామంది చాలా సార్లు చెప్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. ఈ గర్భిణీ స్త్రీలు కత్తి పట్టుకోకూడదు, కదలకూడదు ఇట్లాంటివి చాలా హ్మ్. చెప్తుంటారు. ఇట్లాంటిదేమన్నా ఉంటుందా? నిజానికి చాలా మంచి ప్రశ్న అడిగారు. గురువుగారు. ఈ మాధ్యమం ద్వారా వెళ్ళాలి. ఈ గ్రహణం మనకి కనబడితేనే ఫలితం. హ్మ్. మనకి కనబడకపోతే మనకి ఫలితము ఉండదు. ఓకే. ఇప్పుడు అశౌచానికి సంబంధించినటువంటి నియమాలుంటాయి. మైల పడుతూ ఉంటారు. ఓకే. అది వీడి చెవున పడితేనే వీడికి అది పట్టవలసినటువంటి నియమం. అచ్చా! వీడి చెవున పడకపోతే అశౌచం అనేటువంటిది వీడు పట్టాల్సినటువంటిది ఇది ఉండదు. వీడికి తెలిసినప్పటి నుండే లెక్క. ఓకే. అందువల్లనే చాలామంది చివరి రోజుల్లో తెలియజేస్తారు ఒక్క స్నానంతో శుద్ధవుతుందని. హ్మ్. అలాగే ఈ గ్రహణం కూడా చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే మనకి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. వారికి ఎక్కడ గ్రహణం పట్టినా దాని ప్రభావం మన మీద ఉంటుంది అని కొంత మాట్లాడుతూ అవును. ఉంటారు. అది మనం ధర్మశాస్త్రానికి విరుద్ధము. ఓకే. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మ సింధువు, నిర్ణయ సింధువు లాంటి గ్రంథాలన్నీను కనబడితేనే గ్రహణ దోషము. ఓకే. కనబడకపోతే మనం గ్రహణాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. అసలు ఈసారి మార్చి 3వ తారీఖున హోలీ పండగ రోజున గ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. హ్మ్. ఇది ఈశాన్య భారతంలోనే ఎక్కువగా కనబడుతుంది. అచ్చా! అందువల్ల మన సైడ్ అంత పెద్దగా కనబడేటువంటి పరిస్థితులుండవు. ఓకే. అందువల్లనే పంచాంగ కర్తలు కూడా ఏం చేశారంటే ఈసారి ముహూర్తాలు యథావిధిగా ఇచ్చేశారు. హ్మ్. జనరల్‌గా గ్రహణాలు పట్టినప్పుడు కొంతకాలాన్ని ముహూర్తాలు నిషేధం చేస్తారు. అవును. కానీ మన గోదావరి జిల్లాల్లో 4, 5 తారీఖుల్లో కూడా ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఓకే. ముహూర్తాలు ఇచ్చారు పంచాంగకర్తలు. అచ్చా! పంచాంగకర్తలే ముహూర్తాలు ఇచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చును. హ్మ్. కాబట్టి ఇది కేవలం ఈశాన్య భారతం అస్సాము, బెంగాలు అటువంటి ప్రాంతాల్లోనే ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది గానీ, మన సైడు కొంచెం తక్కువ. అందుకనే అచ్చచ్చా! పెళ్లి ముహూర్తాలు కూడా ఇచ్చేశారు. అది సో, మనం ఎదరికి గ్రహణ వెళ్ళిపోతున్నాం. ప్రభావం మన మీద ఏమి ఉండదు ఇప్పట్లో. అంత ఎక్కువగా ఉండదు. ఓకే. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మీరన్న గర్భిణీ స్త్రీల విషయం. ఆ! యెస్. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. గర్భిణీ స్త్రీ మీద 9 నెలలకి 9 గ్రహాల ఆధిపత్యాన్ని వహిస్తాయి. అచ్చచ్చచ్చ! ఓకే. ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఒకళ్ళకి ఒకటో నెలలోనే అబార్షన్ అయిపోతుంది. అవును. ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 3, ఒకళ్ళకి 6లో అబార్షన్ అయిపోతుంది. అవును. ఒకళ్ళకి ఏడో నెలలో ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది. ఒకళ్ళకి ఎనిమిదో నెలలో ప్రీమెచ్యూర్ బేబీ ఒకళ్ళకి 10 నిండిపోయినా పుట్టరు. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి అవాంతరాలు అంటే, అవును. ప్రతి మంత్‌లోనూ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెలకి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ఓకే. గర్భిణీ స్త్రీలపై. అందులో ప్రప్రథమంగా ఒక 2 నెలలు చెప్తాను. శుక్రుడు. మొదటి నెలలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. ఓకే. శుక్రదోషం ఉందనుకోండి. అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నా ఇదని. అసలు గర్భమే దాల్చేటువంటి పరిస్థితులుండవు. హుహు. అందుని శుక్రకణాలు, ఈ స్పెర్మ్ కౌంట్ ఇవన్నీ కూడా కరెక్ట్. కరెక్ట్. చూసాం. మరి అవును. మొదటి నెలలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఓకే. తర్వాత రెండవ నెలలో కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. చాలా మందికి సర్పదోషాలు, కాలసర్పదోషాలు, అవును. సర్పశాపాలు ఇవి ఉండే వాళ్ళకి రెండో నెలలో అబార్షన్ అవుతుంది. ఓకే. కుజుడు దానికి సంబంధించినటువంటి గ్రహం. ఇక మూడవ నెలలో గురుగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తాడు. హ్మ్. మూడో నెలలో హార్ట్ బీట్ వచ్చింది అంటే వాడు నిలబడతాడు. అచ్చా! మూడో నెలలో రావాలి హార్ట్ బీట్ అంటే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్రాశ్వాధికారకో గురుః సంతాన కారకుడు గురుడు. గురు బలం లేకపోతే, సంతాన కారకుడు బలహీనపడిపోతే మూడో నెలలో హార్ట్ బీట్ రాదు, అబార్షన్ అయిపోతుంది, నిలబడదు. ఓకే. ఇలా 4, 5, 6, 7 గర్భాధాన లగ్నం. అంటే ఏ లగ్నంలో అయితే ఈ భార్యాభర్త సంగమించినటువంటి ఆ టైం ఉన్నదో, అది కూడా ఈ ఏడో నెలలో, ఎనిమిదో నెలలోనూ ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. హ్మ్. మరి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుట్టాలి? అవును. ప్రతీదీ గణితమే. ప్రతీదీ సమయమే. దీని గురించి నేను చేసినటువంటి థీసిస్‌ని కూడా నా డాక్టరేట్‌లో నేను అచ్చా! వారికి చెప్పడం జరిగింది. ఓకే. విస్తుపోయేటువంటి విషయాలన్నీ నిజాలు. ఆ! కూడా ఇది దీంట్లో తెలుస్తాయి. ఓకే. మరి ఎంతోమందండి ఇవాళ పెళ్ళై 20 ఏళ్ళయి సంతానం లేకపోతే, అవును. మేము అక్కడికెళ్ళి పలానా ప్రాంతంలో జపహోమాది దానాలు చేస్తే 21 సంవత్సరంలో కవల పిల్లలు, మగపిల్లలు పుట్టిన వాళ్ళు. కరీంనగర్ నుండొచ్చి సంతానం కలగకపోయి 2 అబార్షన్‌లయితే మూడోది ఐవీఎఫ్‌లో నిలబడినటువంటి వాళ్ళు. 3, 4 అబార్షన్‌లయినటువంటి వాళ్ళకి సంతానం కలిగినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? నా దగ్గరే ఉంది శక్తి. హ్మ్. నా దగ్గరేమో లేదు. ఆ కాల గణనని పట్టుకుని మనం పలానా దేవతారాధన, పలానా గ్రహారాధన ఇవి మనం చెప్పగలిగితే, వారి అదృష్టం కూడా దాంట్లో బావుంటే, బావుంటే సంతానోత్పత్తి కలిగిన వాళ్ళు
చాలా మందున్నారు. అబ్బా! ఆ! చాలా మందున్నారు. వచ్చే ఉగాది పరాభవ పరాభవ. నామ సంవత్సరం. అన్ని పరాభవాలేనా? మనకేమన్నా ఆశాజనకంగా ఉంటుందా? అంటే ఇది సంవత్సరాల పేర్లు గూడా చాలా చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటాయండి. ఆ సంవత్సరం పేరులోనే ఆ సంవత్సరం ఎలా ఆ! పరాభవ నామ సంవత్సరంలో ఎవరికి పరాభవం అన్నాడు? రాజులకి పరాభవం అన్నాడు. అచ్చా! పరిపాలన చేసేటువంటి రాజులకి పరాభవము అన్నారు. ఓకే. అందుకనే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే రూలింగ్ పార్టీలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఓకే. రాజులు. హ్మ్. అందుకనే పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు అప్పుడు తిథివార నక్షత్ర యోగ కరణాలు చూసుకునేవారు. అచ్చా! అరే మనం ఉగాదికి ముందు వెళదామా? ఉగాది తర్వాత వెళదామా? అంటే లెక్కలు వేసుకుని పలానా వచ్చే సంవత్సరం మంచిదండి. అప్పుడు వెళదాం. లేదా ఈలోపు మంచిదండి అని కొంత గైడెన్స్ జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఇచ్చేవారు. అన్యోన్య వైరము లేదా అన్యోన్య వైఫల్యము అనేటువంటిది ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులకి చెప్పబడినది. ఓకే. యుద్ధమందు పరాజయం అనొచ్చు. లేదా ఇప్పుడు యుద్ధం అంటే ఎలక్షనే కాబట్టి అదేనండి. అవును. జనరల్‌గా ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేవు మరి ఉగాది తర్వాత. ఆ! ఎందుకంటే ఉన్నాయి గదా! ఉన్నాయా? ఆ! ఏమున్నాయి? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలున్నాయి. ఆ! హైదరాబాద్‌లో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మీకేమవుతుంది? ఉన్నాయి. దానివల్ల రాజులు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని అనుభవించవచ్చు. అచ్చచ్చచ్చా! ఓకే. ఓహో! అది సూపర్. మనం జాగ్రత్తగా జూసుకొని ముందుగా అయినా ఇప్పుడు కాలంలో జ్యోతిష్యం మీద చాలా అందరికీ అవగాహన వచ్చేసిందండి. అవును. అవును. వారు కూడా జ్యోతిష్యపరంగా ఏం చేయాలి? దీనికి దశాంతి ఏం చేయాలనేది చేసుకుంటూ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం వచ్చేదుంటే అండి మరి దాన్ని ఒప్పుకోం గదా! యాక్సెప్ట్ చేయం. అవును. దానికి ఏం చేయాలి? రెమెడీ చేసుకుంటున్నారు. రెమెడీ చేసుకుంటున్నారు. చేసుకుంటే దానివల్ల తీవ్రత తగ్గుతుంది గదా మరి. ఓకే. కానీ బేసిక్‌గా దాని మీనింగ్ అది. ఓకే. రైట్. ఇక ఉగాది షడ్రుచోపేతమైన రుచులంటాము. లేదా జీవితం అలా ఉండబోతుందని ఏవేవో చెప్తాం గదా! ఆ షడ్రుచుల వెనుక జ్యోతిష్యపరమైన పరమార్థం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. విశ్లేషణ, వివరణ? అయ్యో! ఖచ్చితంగాను. ఆ! ఆ రోజు మనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఒక శ్లోకం కూడా మనం చెప్పుకుంటాం. హుహు. ఆ శ్లోకంలో కూడా ఈ రుచుల ప్రస్తావన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అచ్చా! జ్యోతిష్ శాస్త్రమందు ప్రతి రుచికి ప్రతి గ్రహాన్ని చెప్పడం జరిగింది. ఆ! తీపికి పలానా గ్రహము, చేదుకి పలానా గ్రహము, కారానికి కుజుడు, ఆ! ఏ శుక్రుడు తీపికి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రుచి కూడా కారకత్వంలో చెప్పుకుంటూ వస్తాడు. ఒక్కొక్క రంగు అవునా? చెప్తాడు, ఒక్కొక్క రుచి చెప్తాడు, ఒక్కొక్క వాసన చెప్తాడు. ఆ షడ్‌రుచులు కూడా ఏం జేస్తాయి? మనలో ఉండేటువంటి షట్‌చక్రాల్ని దాన్ని ప్రేరేపితం చేయగలిగేదై ఉండాలి. ఆ! ఇప్పుడు తిండేనండి మొత్తమును. ఆ! లలితా సహస్రనామాలు గనక మీరు జూసుకుంటే అదేం వేరేది కాదు. మన శరీరాన్ని గురించిన వర్ణనే ఉంటుంది. ఓకే. భండాసురుడు అనేటువంటి వాడు మన శరీరంలో ఉండే రాక్షసుడే. వాడు శూన్యక పట్టణం. అంటే కాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అన్నారు. అవును. కాళీ బుర్రలో ఉండేవాడే భండాసురుడు. వాడిని అచ్చా! ఎలా ఎదుర్కోవాలి? విశుక్రుడు, విషంగుడు ఇద్దరు వాళ్ళకి సహోదరులు. విషంగుడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్నవాడు చెడు సాంగత్యం. విషంగుడు అన్నవాడు చెడు సాంగత్యానికి. విశుక్రుడు అనేటువంటి వాడు స్త్రీలోలత్వానికి, ఇంకో జారత్వానికి వాడే. అంటే బుద్ధే ఇవన్నీను. హ్మ్. అలాంటి రాక్షసుల్ని ఆ శూన్యక పట్టణాన్ని గెలిచినటువంటి ఆవిడ శ్రీచక్ర రాజనలయ శ్రీమత్ త్రిపుర సుందరి. హ్మ్. అమ్మవారు ఎక్కడుంటుంది? షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రాలకి పైన సహస్రార చక్రంలో ఉంటుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే మన బుద్ధి ఇటువంటి రాక్షసుల్ని జయిస్తుంది అని దీనికి చెప్పారు. అబ్బా! అందులో మనం తీసుకునే ఆహారం నిజానికి ఈ మధ్య కాలంలో ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే వాడి తిండే. కరెక్ట్. తిండే. ఇంకేమీ లేదు. హ్మ్. మన తీసుకున్నటువంటి ఆహారంలో 6వ భాగమే మనసు. ఓకే. మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనలే మనకి కలుగుతాయి. హ్మ్. ఇంకేమీ కాదు. అందుకనే మనం తిన్న ఆహారం 7 రోజుల వ్యవధిలో రక్తము, 7 రోజుల తర్వాత మాంసము, 7 రోజుల తర్వాత అస్థిమజ్జి, 7 రోజుల తర్వాత అదే మన శరీరంలో కొంత శక్తి, 7 రోజుల తర్వాత అదే మన మనస్సు కింద మారుతుంది. 7 రోజుల తర్వాత అదే శుక్రకణంగా మారుతుంది. అంటే ఇవాళ మనం తిన్న మెతుకు ఒక శుక్రకణంగా మారడానికి దాదాపుగా 7 రోజులు. చాలా 7 ఏళ్ళు 49 రోజులు పడుతుంది.